హలో యానిమల్ లవర్స్. మనం వచ్చేసి బ్లూ లాక్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో అయితే వచ్చేసాం. ఇంకా మనం చెప్పినట్టుగా ఇసాగి వచ్చి ఒక మ్యాచ్ లో ఉంటాడు. అలాగే మనం దీనికి ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చేసాం. అది చూసినట్లయితే మీకు దీని గురించి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇసాగి వచ్చేసి ఒక మ్యాచ్ లో ఉంటాడని చెప్పుకున్నాం. ఆ మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ లో ఉంటుంది. ఇసాగి వచ్చి అందరినీ డ్రిబ్లింగ్ చేసుకుంటూ గోల్ కొట్టడానికి వెళ్తాడు. తర్వాత అక్కడి నుంచి పాస్ అని కాల్ వచ్చింది. ఆ తర్వాత కోచ్ అరుస్తాడు అనమాట, మనం ఇది మిస్ అవ్వకూడదు, నేషనల్స్ కి వెళ్ళాలని అరుస్తాడు. ఇసాగి వచ్చి పాస్ చేస్తాడు. ఆ పాస్ అడిగినప్పుడే పాస్ కొట్టలేకపోతాడు. అది వెళ్ళి ఆపోజిట్ టీం వాళ్ళకి చేరుతుంది. ఆపోజిట్ టీమ్ లో కైరా రియోసికి అనే క్యారెక్టర్ ఆ గోల్ కొట్టేస్తాడు. అంతే, దాంతో వాళ్ళు నేషనల్స్ కి వెళ్ళిపోతారు. మన ఇసాగి టీం ఓడిపోతుంది. ఇసాగి టీం మొత్తం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇసాగి ఇంకా చాలా బాధపడుతుంటాడు. అలాగే కైరా రియోసికిని ఇంటర్వ్యూ చేయడం చూసి ఇంకా బాధపడుతుంటాడు, నేను ఎందుకు ఓడిపోయానని. దాని తర్వాత వాళ్ళ కోచ్ వాళ్ళందరినీ నుంచోబెట్టి మీ వల్లే జరిగింది, ఇదంతా తప్పంతా మీదే అని చెప్తూ కోచ్ కూడా ఏడిసేస్తాడనమాట. దాని తర్వాత ఇసాగి వచ్చి ఇంటికి వెళ్లే దారిలో ఇలా అనుకుంటుంటాడు, నేను ఎందుకు ఓడిపోయాను, నేను నియల్ నోవాలా గొప్ప స్ట్రైకర్ అవ్వాలనుకున్నాను, నియల్ నోవాలాగా చిన్నప్పటి నుంచి ఆడాను, నియల్ నోవానే చూసి పెరిగాను, నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఆయనలాగే గొప్ప స్ట్రైకర్ అవ్వాలనుకున్నాను, ద వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలన్న నాకు అలా ఎందుకు నెరవేరలేదు, నేను అప్పుడు నేను అప్పుడు గోల్ కొట్టుంటే గెలిచేవాళ్ళమేమో, పాస్ ఇవ్వకుండా నేను ఎందుకు పాస్ ఇచ్చానని బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలో తను చాలా గట్టిగా అరుస్తూ ఏడ్చేస్తాడనమాట. అక్కడ ఉన్న పిల్లలందరూ భయపడిపోతుంటారు. దాని తర్వాత తన బాధ అంతటిని తీర్చుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు తినడానికి ఏమైనా ఉన్నాయంటే తినడానికి పెట్టారు. దాని తర్వాత ఒక లెటర్ తీసి ఇచ్చారు. అది వచ్చేసి జపాన్ ఫుట్బాల్ యూనియన్ నుంచి అయితే వచ్చింది. తను దాని ముందు నుంచొని ఆలోచిస్తున్నప్పుడు కైరా రియోసుకి, మనం నిన్న మ్యాచ్ లో చూసినాం కదా, ఆ కైరా రియోసుకి అనే క్యారెక్టర్ వచ్చింది. తను చాలా బాగా ఆడేవనగానే ఇసాగి వచ్చి థ్యాంక్ యూ అన్నాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. తనలాగా చాలా మంది ఉన్నారు అక్కడ. మొత్తం జపాన్ లో ఉన్న స్ట్రైకర్స్ మొత్తం అక్కడే ఉన్నారు. అండ్ అప్పుడే మన మెయిన్ క్యారెక్టర్ అయితే వచ్చాడనమాట, ఈగో సింపాంజీ. ఈగో, వెల్కమ్ వెల్కమ్ మై డియర్ విలువైన రత్నాలారా అని వాళ్ళని విష్ చేశాడు. అండ్ మీరు ఇక్కడ వచ్చారంటే మీలో చాలా టాలెంట్ ఉన్నట్టు. బ్లూ లాక్ అనే ప్రాజెక్ట్ ద్వారా మిమ్మల్ని నేను శక్తివంతంగా మారుస్తాను, నాతో పాటు రండి. బ్లూ లాక్ మీ అందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి చేసిన ఒక ప్రాజెక్ట్. నేను మరి నాకు ఫైనల్స్ ఉన్నాయని అంటాడు రియోసుకి. అవును, మాకేం పని లేవనుకుంటున్నారా అని అంటాడు మొత్తం అందరూ. అప్పుడు ఈగో, అంటే మీ ఎవ్వరికి ఫుట్బాల్లో మంచి స్ట్రైకర్ అవ్వాలని లేదా, ఏమనుకుంటున్నారు మిగతా మన జపాన్ టీం మొత్తం ఇక్కడి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, మీకేమీ అనిపించడం లేదా, ఎందుకు మీరెందుకు సాధించలేరు, మీరు ఇక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకోండి మే అని అంటారు. నేనైతే ఒప్పుకోను అంటాడు కైరా యోసుకి. మా టైం వేస్ట్ చేయడానికే మీరు అన్ని ఇలాంటివన్నీ చేస్తున్నారని అంటారు. అలాగే అందరు కూడా అలాగే అంటారు. అప్పుడు ఈగో, నియా నోవల్ మొత్తం వీళ్ళందరూ ఇక్కడి నుంచే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. వీళ్ళలో కూడా ఒక మాన్స్టర్ ఉంటుంది. ఆ మాన్స్టర్ ఈ ప్లేయర్స్ లో కూడా ఉంటుంది. ఫేలీ, మొత్తం అందరిలోని మాన్స్టర్ ఉంటుందని చెప్తాడు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే, మీకు కూడా వీళ్ళ అవ్వాలని లేదా అని అంటాడు. అన్న వెంటనే మన ఇసాగి యోచికి దాని ద్వారా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట, ఒక ఫైర్. నేను కూడా అవ్వాలి, నేను కూడా బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని అనుకుంటాడు. అండ్ ఈగో మాటలకి మొత్తం నేను ఆ రోజు తను జపాన్ లో ఆడుతున్నట్టు ఊహించుకున్నాడు. తను పాస్ అడిగాడు, తను పాస్ ఇవ్వకుండా ఆ గోల్ కొట్టేసినట్టు ఊహించుకున్నాడు. దాని తర్వాత డోర్స్ ఓపెన్ అయినాయి. అండ్ ఫస్ట్ అడుగు మన హీరోనే వేస్తాడనమాట. తను జరిగిన అవమానాలన్నీ గుర్తు చేసుకుంటూ ఫస్ట్ అడుగు ఈగో మాటలు వింటూ వేస్తాడు. దాని తర్వాత ఈ సాగి యోచిని చూసి
మొత్తం అందరూ నేను వెళ్తాను, నేను గొప్ప స్ట్రైకర్ అవుతానని మొత్తం అందరూ కలిసి పరిగెట్టడం మొదలెట్టారు. ఇంకా కైరా యోసికి ఛాన్స్ లేదు. సో తను కూడా వెనక్కి వెళ్ళాడు. తర్వాత వీళ్ళందరినీ బస్సులో ఎక్కించుకొని బ్లూ లాక్ అనే బిల్డింగ్ లోకి తీసుకెళ్ళడం మనం చూస్తాం. అక్కడి నుంచి అసలైన ఆట మొదలవుతుంది. దాని తర్వాత ఇసాగి వచ్చి నెంబర్ని బట్టి రూమ్ జెడ్ అనే చోటుకి వెళ్తాడు. అక్కడ 10 మెంబర్స్ అబోవ్ ఉంటారు. దాంట్లో కైరా రోసికి కూడా ఉంటాడు. కైరా రోసికి మన ఇద్దరం ఒకే రూమ్ లో పడటం మంచిదైంది అంటారు. అప్పుడు మంచిదైంది అంటాడు. దాని తర్వాత తన మీదకి ఒక షర్ట్ వచ్చి పడుతుంది. తను సారీ చెప్తాడు షర్ట్ వేసిన అతడు. దాని తర్వాత తను ఒకరు నిద్రపోవడం చూస్తాడనమాట. అప్పుడు తను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తను ఒక కొత్త క్యారెక్టర్ ని చూస్తాడు. అండ్ తను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక తనకు ఒక న్యూ క్యారెక్టర్ ఎదురవుతాడు. తన పేరు ఇగరోషి గురుమి అని ఒక క్యారెక్టర్ అన్నమాట. తన గురించి చెప్తూ హలో డియర్ డైమండ్స్, ఇక్కడ ఉన్న 11 మందే మీతో రూమ్ షేర్ చేయబోతున్నారు. నేను మీకున్న ఎబిలిటీస్ ని బట్టి మీకు ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మన హీరోది వచ్చేసి 299, 300కి ముందు. అండ్ మీ ర్యాంక్ 250 నుంచి 300 లోపల ఉంటే అది పెద్ద విషయమే కాదు. మీరు గనక ఇందులో ఓడిపోతే మీ జపాన్ సాకర్ కెరియర్ కి మీరు బాయ్ చెప్పాల్సిందే. ఇప్పుడు మీకు ఒక పరీక్ష ఉంటుంది. మీ ముందు ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ సమయం గడిచేసరికి ఎవరి దగ్గర ఉండొచ్చు, కానీ మీరు మీ టీమ్మేట్స్ నే మీ గోల్ అనుకొని కొట్టాలి. అండ్ నెక్స్ట్ ద టైమ్ ఈజ్ ఆన్ అని చెప్పి ఈగో వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇగరాశి ముందుకు వచ్చి నేను ఇలా లూజర్ గా మిగిలిపోకూడదు అనుకుని తన బాల్ తీసుకొని అందరినీ కొట్టడానికి ప్లాన్ వేస్తుంటాడు అనమాట. అందరూ పరిగెడుతుంటారు. అందరూ తప్పించుకుంటూ ఉంటారు తన దారి నుంచి. అయినా తను వదిలిపెట్టడు. అందరినీ చేసి చేస్తూ ఉంటాడు. ఈగో మాత్రం చూస్తూనే ఉంటాడు. తను కైరా యోసికి మనం ఎలాగైనా చిక్కకూడదు ఇసాగి యోచి అంటాడు. తన తర్వాత తను పడుకున్న అబ్బాయి దగ్గరికి వస్తాడు. తను వెంటనే తను కిక్ చేస్తాడు అనమాట ఫేస్ మీద. కిక్ చేసి తను లెగుస్తాడు. ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా అన్నట్టు లెగుస్తాడు అనమాట. లెగిసి హే ఏమనుకుంటున్నావు, నువ్వు టీమ్మేట్స్ ని గాయపరచాలనుకుంటున్నావా అంటే తననే కొడేస్తాడనమాట. అండ్ తను కూడా కోపంతో కొడతాడు. కూనిగామి తన పేరు. కొడతాడు, ఇసాగి వచ్చిని కొడతాడు. తను సారీ చెప్తాడు. తర్వాత ఇసాగి వచ్చి చాలా నొప్పితో బాధపడుతుంటాడు. చాలా పవర్ఫుల్ పంచ్ అని అనుకుంటాడు. తర్వాత ఇసాగి వచ్చి కోపం మీద అందరినీ అటాక్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇసాగి తనను కొట్టించిన ఇగరోషిని చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇగరోషి టైం అయిపోతుంటుంది. దాని తర్వాత ఇగరోషి పరిగెడుతుంటాడు. సడన్ గా ఇగరోషి పడిపోతాడు అనమాట. పడిపోవడం చూస్తాడు. దాని తర్వాత కొనిగామిని కొట్టమని బచూరా చెప్తాడు. తను పడిపోతుంటే ఇసాగి వచ్చి అందరూ కొట్టే అంటాడు. టైం అయిపోతుంటుంది. కానీ ఇసాగి వచ్చి ఇలా అనుకుంటుంటాడు, నేను కొట్టాలి, నేను ఎలాగైనా గెలవాలి అనుకుంటుంటాడు. ఇగరోషి ప్లీజ్ నన్ను కొట్టద్దు అని బతిమాలుకుంటూ ఉంటాడు అనమాట. దాని తర్వాత ఇసాగి వచ్చి కొట్టడానికి కాలు ఎత్తుతాడు కానీ కొట్టడు. ఎందుకంటే తనకన్నా బలహీనులు కొడితే తనకి ఏమొస్తుంది అని అనుకుంటుంటాడు. సో తనకన్నా బలవంతుల్నే కొట్టాలని డిసైడ్ చేసుకుంటాడు. డిసైడ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిరుగుతాడు. బచూరా వైపుకి వస్తాడు. అవునా, నువ్వు నన్ను కొట్టాలనుకుంటున్నావని బచూరా వెంటనే బాల్ తీసుకొని కైరా యోసికి మీదకి వెళ్తాడు. తను కైరా యోసికిని కొట్టకుండా ఇసాగికి పాస్ చేస్తాడు. ఆ సమయంలో టైం వచ్చేసి ఇంకా 3 seconds మాత్రమే మిగిలి ఉంటుంది. ఇసాగి యోచి దీనంగా చూస్తున్నాడు. ఏమీ ఆలోచించుకుని ఎలాగైనా గెలవాలని కైరా యోసికిని కొడతాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన యానిమల్ అవర్స్కి ఇంకా చాలా మందికి వెళ్తుంది. సో బాయ్.